ఏం చేశారంట? నల్లగొట్టాడు. ఆయన ఎందుకు గాయపరచబడ్డాడు? ఎందుకు నలగొట్టబడ్డాడు? ఎందుకు ఆయన గాయపరిచాడు? ఎందుకు ఆయనకి గాయాలు చేసుకున్నాడు? ఆయన ఎందుకు ఆయన నలగొట్టే విధంగా ఆయన ఆ పరిస్థితి అప్పగించుకున్నాడు? ఆయన ఎవరి నిమిత్తం గాయపరచబడ్డాడంట? ఎవరి నిమిత్తం నలగొట్టబడ్డాడంట? మన అంతే కదా. అక్కడ ఉన్న మాట ఏంటంటారా? మన అతిక్రమ క్రియలు, మన దోషం. హల్లెలూయా. అంటే ఆ మ్రాను మీద ఆ శిలువలో ఆయన్ని వేలాడదీయబడడానికి కారణం ఏంటంట? మన యొక్క అతిక్రమ, మన యొక్క దోషం. ఆయన ఆ విధంగా నిలబెట్టినంట. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైందా? అతిక్రమ క్రియలు. అతిక్రమ క్రియలు అంటే ఫోన్ మాట్లాడకుండా నేను పడద్దే మా ద్వారా మాట్లాడింది. అతిక్రమ క్రియలు అంటే అతిక్రమ క్రియలు. హల్లెలూయా. అతిక్రమం అంటే అర్థం ఏంటి? అతిక్రమం అంటే తులసిరా నువ్వన్నా చెప్పు. అతిక్రమం అంటే ఏంటి? అతిక్రమించడం అంటే ఏంటి? అంటే చెప్పిన దాన్ని నువ్వు నాకు చెప్పేది ఏమి లేదు, నాకు తెలుసు, నేను చేసుకుంటాను అని చెప్పిన మాటని విని కూడా తెలిసి కూడా దాన్ని పక్కగా పెట్టి వీడు ప్రవర్తించడం, అంతే కదా. క్రియలు అంటే జీవించడం. అతిక్రమాలు, మనం చేసే అతిక్రమాలు, మనం చేసే పనులు, ఆ యొక్క పనులను బట్టి, ఆ యొక్క జీవితాన్ని బట్టి ఆయనకి దెబ్బలు తగిలినాయి. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతాయి కదా. అతిక్రమం చేయటం ద్వారా దేవుడికి ఏం చేస్తున్నావు నువ్వు? అతిక్రమం చేయటం ద్వారా నువ్వు దేవుడిని ఏం చేస్తున్నావు చెప్పాలి. అతిక్రమం చేయడం ద్వారా మన దేవుడిని ఏ విధంగా మనం చూస్తున్నాం? ఏ విధంగా నిలబెడుతున్నాం మనం? హల్లెలూయా. అతిక్రమం చేయడం ద్వారా ఆయనకి ఏం తగిలి? గాయపరచబడ్డాడు కదా, అంటే దెబ్బలు తగిలి కదా, ఆయన కొట్టించుకున్నాడు కదా. మనం చేసిన తప్పులకి ఆయన దెబ్బలు తినడు కదా. మరి ఇప్పుడు కూడా నువ్వు అలాంటి అతిక్రమాలు చేసేవాళ్ళతో ఇప్పుడు ఎవరికి దెబ్బలు తగులుతున్నట్టు? ఎవరు తగులుతాయి చెప్పాలి. సైలెంట్గా ఉంటారు ఎందుకు? అంతేనా? దేవుడు స్పష్టంగా అంటాడు కదా, నీ అతిక్రమాలు, నీ ప్రవర్తన, నీ దేవుడిని నమ్ముకున్న దేవుడికి ఏదేమిందంట? గాయాలు చేయబడ్డాయి. మరి ఇప్పుడు కూడా నువ్వు ఆ విధంగా ప్రవర్తిస్తే నీ దేవుడికి దెబ్బలు తగులుతుందంట, తగలంట? అంటే నీ తండ్రి అయిన దేవుణ్ణి దెబ్బలు కొట్టే బిడ్డగానే ఉంటావా? నీ తండ్రి అయిన దేవుణ్ణి, నీ తండ్రిని సన్మానించే బిడ్డగానే ఉంటావా? దేవుడు అంటున్నాడు, నువ్వు సరిపోయే బిడ్డ లోకానుసారంగా, పాపాను నిమిత్తం లోకానుసారంగా, శరీరానుసారంగా, భూ సంబంధమైన వాటి నువ్వు చనిపోయావు కనుక లోకానుసారంలో శరీరానుసారంలో ఆలోచించినట్టుగా నువ్వు ఆలోచించే కూడదు అన్నాడు కదా. ఏం తిందామా, ఏం తాగుదామా, ఎట్లా ఉందామా అని లోకానుసారులు ఆలోచించే విధంగా నువ్వు నేను ఆలోచించకూడదు. ఎందుకంటే ఆ లోకానుసారమైన ఆలోచన, లోకానుసారమైన జీవితంలో మనం ఏమైపోయాం? సిలువైపడ్డాం, చనిపోయాం. ఇప్పుడు చనిపోయిన వాడికి దానికి సంబంధించింది కానీ పొత్తు ఉంటుందా? ఉండదు కదా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంటే నువ్వు దేవుడి మాట మీరినట్లయితే ఆ మీరిన ఆ ప్రవర్తనను బట్టి, ఆ యొక్క పరిస్థితిని బట్టి నీ దేవుడిని, నువ్వు నమ్ముకున్న దేవుడిని నువ్వేం చేస్తున్నట్టు నువ్వు గ్రహిస్తున్నావు? మాటి మాటికి నువ్వు తిరుగుబాటు చేసి నీ దేవుడికి గాయపరిచే విధంగా నువ్వు ఉంటే కనుక, నీ దేవుడిని సంతోషపరిచే పరిస్థితులు నువ్వు లేకపోతే కనుక నీకు కాపుదల భద్రత ఎక్కడి నుంచి వస్తుంది? హల్లెలూయా. అర్థమైంది మాట? మాటికి దేవుడు దుఃఖపరిచే వారికి మనం ఉండొచ్చా? ఉంటే మనకి ఏమన్నా దానివల్ల మేలు పొందుకుంటామా? దానివల్ల ఏమన్నా సాధించుకోగలుగుతామా? మొత్తం పోతామంట. ఏం చేస్తారు? నరకానికి పోతామంట. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఆయన గాయపరచబడ
వారిగా ఉన్నారు. ఆయన క్రమాన్ని పాటించాలి అంటే ఆయన మాటని విని జీవించేవారిగా ఉండాలి. ఎంతమందికి అలా జీవించాలని ఆశ ఉంది మీకు? అబ్బా ఏవై అమ్మాని చేతులు పైకి ఎత్తున్నా అనుకోకుండా దయచేసి మీరు చెయ్యి ఎత్తినా స్తుతించినా ప్రతిదీ అక్కడ ఏమవుతుంది? అక్కడ లేదు. కనుక మనం గాయపరిచే వారిగా ఉండకూడదు. మనం ఎలా ఉండాలి? గాయాన్ని కట్టే వారిగా ఉండాలి. దేవుడిని గాయపరచాం ఎప్పుడు? తెలియని పరిస్థితుల్లో, అజ్ఞానంలో ఉన్నప్పుడు, అవివేకంతో ఉన్నప్పుడు, దేవుడంటే ఎరగని స్థితిలో ఉన్నప్పుడు, ఆత్మ సంబంధమైన విషయాలు తెలియనప్పుడు మన దేవుడు మనం ఏం చేస్తాం? గాయపరిచాం. కానీ ఇప్పుడు ఏం చేయాలి? ఆ గాయాన్ని మనం ఏం చేయాలి? కట్టేవారిగా ఉంటాం. మీకు అర్థమైంది మాట? ఎంతమంది మేము దేవుడు తగిలిన గాయాలు కట్టేవారిగానే ఉంటాం, కానీ గాయాలు చేసేవారిగా మేము ఉండం అన్నవాళ్ళు చెప్పండి. గాయాలు కట్టేవారిగా ఉంటాం ఖచ్చితంగా. దేవుడు మనం దీవించదు కాదు. నువ్వు గాయాన్ని కట్టేవారిగా ఉండాలంటే నువ్వు ఎలాంటి జీవితం ఉండాలి? అబద్ధాలు పొద్దున్న ఒక అబద్ధం, మధ్యాహ్నం ఒక అబద్ధం, సాయంకాలం ఒక అబద్ధం ఆడేవనుకో గాయాలు కట్టేవారిగా ఉంటామా? గాయాన్ని పెద్దగా చేసేవారిగా ఉంటామా? మీకు అర్థమవుతుందా ఈ మాట? దేవుణ్ణి సంతోషపరిచే బిడ్డలుగా మనం ఉండాలంటే మన జీవితంలో దేనికి చోటు ఉండకూడదు? అబద్ధానికి చోటు, అలాగే కాని మాటకి చోటు ఉండకూడదు, చెడ్డ మాటలకి చోటు ఉండకూడదు, ఈ భూ సంబంధమైన ఆలోచన మనలో ఉండకూడదు, భూ సంబంధమైన కోరికలు మనకి ఉండకూడదు. పౌలు గారు చాలా స్పష్టంగా మనకు తెలియపరచాడు. నేను చనిపోయాను సిలువలో, ఇక బ్రతికే ఈ బ్రతికంతా క్రీస్తు కొరకే, క్రీస్తుని బట్టి నేను జీవిస్తాను. అది పౌలు గారి మనస్సే కాదు, దేవుడు ఏర్పాటులో ప్రతి ఒక్కరు మనసు అలా ఉండాలని దేవుడు కోరుకుంటాడు. అందుకే పేతురు గారు రాసిన పత్రికలో మనం చెప్తున్న మాట ఏంటంటే, మీరు భూ సంబంధమైన పాప సంబంధమైన జీవితం అని మీరు మరణించారు బిడ్డ. కనుక ఇక ముందు జీవించే ఈ జీవితం, ఈ యాత్ర, ఈ నీకు ఇచ్చిన సమయంలో నీతి నిమిత్తం అంటే నా నిమిత్తం, నా వాక్యం నిమిత్తం, నా నిమిత్తం, పరలోక రాజ్య సంబంధం నిమిత్తం నువ్వు జీవించాలి అని స్పష్టంగా మనకు తెలియపరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎక్కడికి వెళ్తాం చనిపోయాక? చనిపోవాలి పదం కాకుండా మన యాత్ర ముగించిన తర్వాత మనిషి ఎక్కడికి వెళ్తాడు? మనం హైవే వెళ్ళిపోయి ఏ బస్సు వస్తే బస్సు ఎక్కి కూర్చుని ఎక్కడికి వెళ్తే ఇక్కడ దిగిపోతావా? మనకు గమ్యస్థానం ఉంది. ఎక్కడికి వెళ్తే దిగిపోతావా? బస్సు ఎక్కాం కదా, ఎక్కడ దిగుతా దిగుతాం అనుకుంటావా? ఏమవుతుంది? అంతే కదా. చేరవలసిన చోటికి వెళ్ళే బస్సులోనే మనం ఎక్కుతాం. ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళాలని మనం వెళ్ళి ఏ కరీంనగర్ బస్సు ఎక్కామనుకో ఎలా ఉంటుంది? హైదరాబాద్ వెళ్ళగలుగుతావా? వెళ్ళలేం కదా. ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళాలి అన్న మనసు నీకుండి బయలుదేరావనుకో, ఆ ప్రాంతానికి వెళ్ళే బస్సునే నువ్వు చూసి దాంట్లోనే ఎక్కుతావు. ఎక్కి నువ్వు ఏం చేస్తావు? హైదరాబాద్ టికెట్ తీసుకుంటావా? మధ్యలో ఏమన్నా వేరే వేరే టికెట్ తీసుకుంటావా? హైదరాబాద్. అర్థమవుతుందా లేదా? అంటే నువ్వు ఎక్కడికి వెళ్ళాలో అన్న ఒక ఆలోచన నీకు కలిగి ఉన్నావు అసలు. ఇప్పుడు మనందరం ఎక్కడికి వెళ్ళాలి? చెప్పాలి. నేనైతే పరలోకి వెళ్ళాలనుకుంటున్నాను. ఎంతమంది నాతో వస్తాం అనుకుంటున్నారు? లేదా నేనన్నా మీతో వస్తాను. ఎంతమంది పరలోకి వెళ్దాం అనుకుంటున్నాను? అందరూ ఎత్తుతారా? ఒకసారి చేతులు తెలియదు చెప్పండి కదా. ఎక్కడికి వెళ్ళాలనుకున్నాం మనం? మరి పరలోకానికి వెళ్ళాలి అన్న ఆలోచన కలిగి ఉన్న నీవు ఆ ఆలోచనకు అనుకూలమైన జీవితాన్ని జీవిస్తున్నావా? ఎక్కడికి వెళ్ళాలో ఆలోచన కలిగి ఉంటే కనుక ఆ వెళ్ళే విధంగా వెళ్ళడానికి సరైన రీతిలో జీవితాన్ని నువ్వు జాగ్రత్త చేసుకో. ఎబ్రీ రాసిన పత్రికలో మాట ఈ విధంగా మనం తెలియ 11వ అధ్యాయంలో దేవుడు గుర్తు చేస్తున్నాడు. ఎబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయం 15వ వచనం. 11-15 ఏ దేశం నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకం ఉంచుకున్న
హల్లెలూయా. వారంటే ఎవరు? వారంటే ఎవరు? ఇక్కడ మనం ఎక్కడి నుంచో వచ్చామని దేవుడు చెబుతున్నాడు. ఎక్కడి నుంచి వచ్చాం మనం? అక్కడి నుంచి వచ్చినాము. మనిషి ఎక్కడి నుంచి వచ్చాడు భూమి మీదకి? దేవుడి దగ్గరికి. మన విశ్వాసాన్ని బట్టి, వేరే వాళ్ళు పట్టబడి, మన విశ్వాసాన్ని బట్టి, మన నమ్మకాన్ని బట్టి మనం ఎక్కడి నుంచి వచ్చాం? దేవుడి దగ్గర నుంచి. అంతేనా? ఎక్కడి నుంచి వచ్చాం మనం? దేవుడి దగ్గర నుంచి. ఎక్కడి నుంచి వచ్చాం? యేసయ్య దగ్గరికి వెళ్ళి. అంతే కదా. మరి ఎక్కడి నుంచి వచ్చావో నువ్వు గుర్తించుకుంటే తిరిగి అక్కడికి నువ్వు చేరగలవు. హల్లెలూయా. హల్లెలూయా. అలా నీకు గుర్తుందా ఎక్కడి నుంచి వచ్చావు అసలు? అంటే నువ్వు రక్షణ అన్నది నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అంటే ఎక్కడి నుంచి వచ్చావు అన్నదానికి ఏంటి? ఒకడు కొత్తగా జన్మిస్తేనే కానీ పరలోక రాజ్యంలో అంటే అర్థం ఏంటి అంటే నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అక్కడ నువ్వు గుర్తిస్తేనే కానీ నువ్వు తిరిగి అక్కడికి లేదు. ఎందు నిమిత్తం వచ్చావు? వచ్చావు ఒక ప్రాంతం నుంచి వచ్చావు. మన విశ్వాసాన్ని బట్టి ఎక్కడి నుంచి వచ్చావు అనుకున్నావు? పరలోకం నుంచి, దేవుడి దగ్గర నుంచి మనం వచ్చావు. వచ్చావా లేదు కదా? వచ్చావు అమ్మ, వచ్చావు లేదమ్మా? వచ్చావు. ఎందుకు వచ్చావు? ఎందుకు వచ్చావు ఇక్కడికి? వచ్చే కదా. వచ్చావు. వచ్చి నీ జీవిత కాలం అంతా యాత్రికులుగా దేవుడు పోల్చాడు. యాత్ర అంటే ఒక పని మీద వచ్చావు, పర్పస్ మీద వచ్చావు, దేవుడు పంపిన పనుల మీద, ఆలోచన మీద ఇక్కడికి వచ్చాం. వచ్చి జీవిస్తున్నాం. ఈ జీవించే జీవితం అంతా యాత్ర. యాత్ర అంటే ఏంటి? కొంతకాలమే జీవించే జీవితం. యాత్ర అంటే ఎక్కడికైనా వెళ్తాం, ఊరికి ఏం చేస్తాం, కొంతకాలం వాళ్ళు వచ్చేస్తాం తిరిగి మన ఇంటికి. అదేవిధంగా దేవుడు అంటున్నాడు ఈ భూమి మీద మీరు యాత్రికులుగా వచ్చారు. ఎందుకు వచ్చారు యాత్రికులుగా? చాలా మంది యాత్రలు చేస్తారు కదా. ఎందుకు చేస్తారో ఏం తెలియకుండా యాత్రకి వెళ్తారా? ఏం లేకుండా ఇంటికి యాత్రకి బయలుదేరతారా? లేదు కదా. ఏదైనా పర్పస్ ఆలోచించుకుని ఒక నిర్ణయానికి వచ్చి ఒక ప్రాంతం చూడాలని, ఒక ప్రదేశం చూడాలని, ఒక వ్యక్తిని కలవాలని ఏం చేస్తారో ఒక ప్రాంతానికి వెళ్తారు. అవునా కదా? చాలా మంది ఇశ్రాయేలు దేశం వెళ్తాం మనం, దేవుడు సంచరించిన ఆ ప్రాంతాన్ని చూడటానికి. వెళ్ళి అక్కడ ఉండిపోతే నడుస్తుందా? అర్థం కదా. ఒక పర్పస్ అంటే ఒక ఉద్దేశం నిమిత్తం మనం వెళ్తాం. అంటే ఏ ఉద్దేశం నిమిత్తం దేవుడు ఇక్కడ నిన్ను పంపించాడు? అంతేనా? అంతేనా? మరి ఆ చిత్తాన్ని నెరవేర్చిన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోవాలి? వెళ్ళాలా? యోహాను సువార్త 7వ అధ్యాయం అనుకుంటా, చూద్దాం ఒకసారి. యోహాను సువార్త 6వ అధ్యాయం 38వ వచనం. 6:38. నా ఇష్టమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదు, నన్ను పంపిన వారి చిత్తం నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చి తిని. హల్లెలూయా. ఈ మాట మాట్లాడుతుంది ఎవరు? ఆయన ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన నువ్వు నేను ఎక్కడి నుంచి వచ్చావు? ఇప్పుడు ఆయన వచ్చిన ఆయన పని ఏంటంట? తండ్రి చిత్తం నెరవేర్చాడు. అంతే కదా. ఇక్కడికి వచ్చింది పంపిన ఆ తండ్రి అయిన దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఇక్కడికి వచ్చేది తప్పితే ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదైనా సొంత ఆలోచనతో నా చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి ఇక్కడ నేను ఆయన చెబుతున్నాడు. మరి నిన్ను కూడా అదే దేవుడు, నువ్వు కూడా అక్కడి నుంచి వచ్చావు. ఆయన వచ్చిన దగ్గర నుంచి నువ్వు వచ్చావు. ఆయన పంపిన ప్రకారంగా దేవుడు నిన్ను పంపాడు. ఆయన పంపినట్టుగా నిన్ను కూడా పంపాడు. ఒక ఉద్దేశాన్ని, ఒక ఆలోచన కలిగి నిన్ను ఇక్కడ పంపించాడు. హల్లెలూయా. ఆయన ఆ ఉద్దేశాన్ని గుర్తించి తండ్రి యొక్క చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చి తిరిగి ఆయన సొంత దేశమైన పరలోక రాజ్యంలోకి వెళ్ళిపోవాలి. మరి మనం కూడా ఆ పరలోక దేశంలోకి వెళ్ళాలా వద్దా? వెళ్ళాలి. వెళ్ళాలన్నప్పుడు ఏం చేయాలి? తండ్రి యొక్క చిత్తాన్ని గుర్తించి ఆయన ఏ విధంగా నెరవేర్చి సంపూర్తిగా పూర్తి చేశాడో అదే విధంగా తండ్రి యొక్క చిత్తాన్ని నువ్వు గుర్తించి ఆయన యొక్క చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చే స్థితి ఈ రోజు నువ్వు కలిగి ఉన్నావా? పాయింట్ అంట. హల్లెలూయా. అర్థం కదా. తండ్రి యొక్క చిత్తాన్ని మనం నెరవేర్చాలి. నెరవేర్చడానికి ఇక్కడ మనం వచ్చాం. మన సొంత ఆలోచనతో బతకడానికి ఇక్కడ రాలేదు. నా చిత్తాన్ని నెరవేర్చుకోవడం రాలేదు, నా ఇష్టాన్ని తీర్చుకోవడం రాలేదు. ఆదాముని అవ్వని ఆ ఏదైనా తోటలో ఉంచిన తర్వాత దేవుడు ఏం చెప్పాడు? అన్ని పెట్టాడు. దాంట్లో అన్ని రకాలైన పెట్టాడు. పెట్టిన తర్వాత ప్రాముఖ్యమైన కూడా పెట్టాడు. ఏమని? జీవాన్ని ఇచ్చే వృక్ష ఫలాలను కూడా పెట్టాడు. అలాగే మంచి చెడ్డలు వివేచించే వృక్ష ఫలాలను కూడా పెట్టాడు. పెట్టిన తర్వాత ఆయన ఏమన్నాడు? ఏమన్నాడు? ఆయన
ఇవన్నీ మీ కొరకు ఇచ్చిన దీనిలను ఎంతమంది నా మాట విన్నారు? ఎన్నో చేతులు ఎంతమంది నిద్రపోతున్నారు? అల్లు చెప్పండి. హల్లెలూయా. ఎంతమంది నిద్రపోతున్నారు? అల్లు చెప్పండి. అక్కడ ఏం పెట్టాడు ఆయన? జీవవృక్ష ఫలాలు ఇచ్చే చెట్టును పెట్టాడు, మంచి చెడ్డ తెలివినిచ్చే ఫలాలను పెట్టాడు. పెట్టి ఏం చేశాడు ఆయన? ఏం చేసిండు ఆయన? తినమన్నాడు. ఏం తినమన్నాడు? ఏం తినొద్దన్నాడు? అన్ని తినమన్నాడు. అన్ని తినమన్నాడు. ఏం తినొద్దన్నాడు? అదొక్కటే తినొద్దు. మంచి చెడ్డలు తెలివినిచ్చే వృక్ష ఫలాలని తినొద్దని చెప్పాడా లేదా? చెప్పకపోతే దేవుడు అన్యాయస్తున్నాడు వచ్చి మనం. నువ్వేం చెప్పలేదు కాబట్టి నేను చేశాను ప్రభు అని దేవుడికి నిర్ణయించు, అంతే కదా. కానీ దేవుడు ఏమన్నాడు? బిడ్డలని తినొద్దన్నాడు అన్నాడా లేదా? మరి చెప్పిన తర్వాత కూడా ఏమైపోయింది? అక్కడ తిన్నాడు. ఆ తిన్నదాన్ని బట్టి ఏం పోగొట్టుకున్నాడు? జీవాన్ని ఇచ్చే, నిత్యత్వం ఇచ్చే ఆ వృక్ష ఫలాలను తినలేని పరిస్థితిలో పడింది. అప్పుడు దాకా తినమనేసి స్వతంత్రత కలిగిన ఆ తోటలో ఓపెన్ గా దేవుడు ఇచ్చి వదిలేశాడు. నువ్వు ఎన్నన్నా తిని బిడ్డ, కాయలు తిను, నీకు నచ్చినట్టే. ఎప్పుడైతే తప్పు చేశాడో, తప్పు చేసిన కాబట్టి ఆ వృక్ష ఫలాలను తినకుండా దేవుడు అక్కడ ఏం చేశాడు? అక్కడ దూతల్ని, కిరుగుల్ని కావాలి. అప్పుడు దాకా తినమన్నాడు ఆయన, తినమన్నాడు కదా. కానీ ఎప్పుడైతే చెప్పిన మాట వినకుండా తిరుగుబాటు చేశాడో, ఆ చేసిన తిరుగుబాటును బట్టి ఆ తినమన్న కాయలు కూడా తినకుండా ఏం చేశాడు దేవుడు? అక్కడ కాపాడు పెట్టేసి. మీకు అర్థమవుతుందా? మంచి చెడ్డలు తెలుగు అంటే ఏంటంటే లోకానుసారమైన ఆలోచనలు కలిగిన జీవితం. ఈ రోజు దేవుడు నీకు అదే చెబుతుంది, నాకు అదే చెబుతుంది. యేసు ప్రభువు చెబుతున్న నా ఇష్టం నెరవేర్చుకోవడానికి ఆయన్ని కూడా సాతానుగా శోధించాడు. ఇది ఆయన ఇష్టాన్ని ఒకటి కలగజేయడానికి, ఆయనలో ఆ ఇష్టాన్ని, ఆయన సొంతాన్ని ఆయనకి నచ్చినట్టుగా హృదయాన్ని ప్రేరేపించడానికి సాతానుగా యేసు ప్రభువుని శోధించాడు లేదా? శోధించాడు లేదా? కానీ ఆ శోధనకి ఆయన జయించాడా, ఓడిపోయాడా? మరి ఈ రోజు కూడా నిన్ను నన్ను అదే విధంగా శోధిస్తాడు. దేవుడిని శోధించడం, నిన్ను నన్ను శోధించడం లెక్కడికి. మనం శోధించడా? నాడు దేవుడు ఆదాము గారికి అవకు చెప్పాడు తినొద్దని. తిని ఏమైపోయాడు? తోటలోంచి గెంటి వేయబడ్డాడు. ఆ ఏదైనా తోట పరలోక రాజ్యానికి సాదృశ్యం. గెంటి వేయబడ్డాడు. తినొద్దు దాన్ని తిన్నాడు. ఆజ్ఞాన్ని క్రమించాడు. పాపాన్ని కూడా తెచ్చుకున్నాడు. ఆ పాపాన్ని బట్టి మరణాన్ని బహుమానం పొందుకున్నాడు. దాన్ని బట్టి దేవుడు అక్కడి నుంచి పంపించాడు. అంటే మరణకరమైన వ్యక్తులు దేవుడిగా ఇష్టలుగా ఉండదు. మరణకరమైన వ్యక్తులు దేవుడు కోరుకుంటాడా? అర్థమైందా? ఈ రోజు దేవుడు నీకు నాకు అదే చెప్పాడు. ఏమని? ఇది చేయొద్దు బిడ్డ అని చెప్పాడు లేదు? చెప్పాడు. ఆదాము చెప్పాడు, ఈరోజు నీకు చెప్పాడు. ఏం చేయొద్దని చెప్పాడు మనకి? చెప్పడం కొంచెం చెప్పండి. చాలా రకాలుగా చెప్పింది. నాకంటే నువ్వు ఎక్కువ ఎవరిని, నాకంటే ఎక్కువగా ఎవరిని అన్నాడా లేదా? మరి ఎంతమంది దేవుణ్ణి ఎక్కువగా ప్రేమిస్తున్నారు? దేవుణ్ణి కాకుండా ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తున్నారు? తులసిరావు సంతోషం. దేవుడి ఆ వాక్యాన్ని నెరవేర్చింది, ఆ మాట ముద్రించబడింది. దేవుడు మాట్లాడింది కదా. దేవుడు ఏమన్నాడు? మొదటి ఏమి ఇచ్చాడు? నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ వివేకంతో నీ తండ్రి దేవుణ్ణే. అంటే దేవుడి యొక్క మాటను మొట్టమొదటిగా, దేవుడి యొక్క మాటకి, దేవుడి యొక్క పనులకి, దేవుడి యొక్క చిత్తానికి మొట్టమొదటి ప్రాముఖ్యం ఇవ్వాలి. నీ విశ్వాసాన్ని, నమ్మకాన్ని బట్టి. నమ్మకం లేనుడు ఎవడు? విశ్వాసం లేనుడు సమయం ఎవడు? విశ్వాసం లేనుడు పని చేయడు. విశ్వాసం లేనుడు మందిరానికి సమయానికి రాడు. విశ్వాసం లేనుడు దేవుడి పనులు పట్టించుకోడు. వాడు తెలియదు కదా. నీకు విశ్వాసం ఉంది కదా, నీకు నమ్మకం ఉంది కదా, నువ్వు దేవుడు అంటే తెలుసు కదా, దేవుడు నిన్ను పిలుచుకున్నాడు కదా, నీకు రక్షణ ఇచ్చాడు కదా, నిత్యత్వ జీవితాన్ని ఇచ్చాడు కదా, దేవుడు అంటున్నాడు కదా, పాపంలో మీరు మరణించారు బిడ్డ, మీరు జీవనంలో వారసులుగా మీరు జీవించాలి, నా నీతి నిమిత్తం జీవించాలి, నా నిమిత్తం జీవించాలని చెప్పాడు కదా. ఇన్ని చెప్పిన దేవుడు, ఇన్ని తెలుసుకున్న మీరు ఏ విధంగా జీవిస్తున్నారు? హల్లెలూయా. నాడు ఆదాము చెప్పాడు దేవుడు, ఆ మాట వినలేదు. ఏం పోగొట్టుకున్నాడు? నిత్యత్వం కలిగిన ఆ పండు తినడానికి అర్హత కోల్పోయింది. మరి ఈ రోజు కూడా దేవుడు నీకు చెప్పాడు, బిడ్డ ఇలా ఉండొద్దు, ఇలా చేయొద్దు, అలా వెళ్ళొద్దు, అలా ఉండకూడదు, అలా మాట్లాడొద్దు, ఆ సహవాసం ఉండకూడదు, ఆలోచన ఉండకూడదు. చెప్పాడా లేదా? చెప్పాడు. మరి చెప్పినప్పుడు ఎందుకు అలా ఆలోచిస్తున్నావు? చెప్పినప్పుడు ఎందుకు అలా సహవాసం చేస్తున్నావు? చెప్పినప్పుడు అలా ఎందుకు వెళ్తున్నావు? చెప్పినప్పుడు ఎందుకు అలా చూస్తున్నావు? హల్లెలూయా. అర్థమైంది లేదా? దేవుడు చూడొద్దన్నాడు కొన్ని పరిస్థితులు. క్యాజువల్గా మనం చూస్తూ ఉంటాం. చూసినప్పుడు ఏం చేస్తాం? అక్కడ చూడడానికి పరిస్థితులు ఉన్నాయనుకో, ఏం చేస్తాం? వెంటనే చూపు మనం పక్కన. అంతేగాని చూసేసావు అని అంటే మీకు అర్థమవుతలేదా?
మీకు అర్థమవుతుంది లేదా? దేవుడి మాట వెంటనే మనలో వచ్చినప్పుడు ఏం చేయాలి? చూడకూడదు అన్నప్పుడు ఏం చేయాలి? వెంటనే చూపుని దేవుడు అన్నాడు వెళ్ళొద్దు అన్నాడు, ఆ విధంగా ఉండొద్దు అన్నాడు, అలా మాట్లాడొద్దు అన్నాడు, అలా జీవించొద్దు అన్నాడు. అలా చెప్పిన మాటలు విన్న నీవు ఆ విన్న దాని ప్రకారంగా జీవించగలుగుతున్నావా? హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ఎంతమందికి నా మాట అర్థమవుతాయి? హల్లెలూయా. నా మాటగా దేవుడి మాట ఎంతమందికి అర్థమవుతాయి? హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని ప్రేమించాడు. చచ్చిన వారిగా ఉన్న నిన్ను, చనిపోయిన బిడ్డగా ఉన్న నిన్ను, చనిపోయిన దానిగా కుమారుడిగా ఉన్న నిన్ను బతికించడానికి, ఆ చనిపోవడానికి కారణమైన ఆ పాపాలని, ఆ అపరాధాలని, అతిక్రమాలను ఏం చేశాడైనా తీసేసి తిరిగి నిన్ను ఏం చేశాడైనా బతికించాడు. లాజరు చనిపోయాడు లేదు? చనిపోయే ఎన్ని రోజులు సమాధిలో ఉన్నాడు? 4 రోజులు కదా. 4 రోజులు సమాధిలో ఉన్న తర్వాత యేసుప్రభు వారు చేంజ్ చేసిన లేపడలేదు. నమ్ముతారా లేదా? మాట ఆయన స్వరము, లాజరు బయటికి రా అని ఒక స్వరం ఆయన వినిపించగానే ఆ స్వరం విన్న ఆ శవం, చనిపోయిన శవం అయిపోయింది బ్రతికున్న మనిషిగా కదా. చనిపోయిన శవం కూడా దేవుని యొక్క స్వరం వినగానే ఒక జీవము కలిగిన వ్యక్తిగా, జీవించే ప్రాణిగా, చలనం కలిగిన వ్యక్తిగా వ్యక్తి మారిపోయి దేవుడి స్వరాన్ని బట్టి సమాధిలోంచి బయటకు వచ్చేసాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈ రోజు కూడా మనం మరి ఆ చనిపోయిన వాడి దేవుడి స్వరాన్ని వినగలిగినప్పుడు, సజీవుల లెక్కలో దేవుడిని నుంచినప్పుడు నువ్వు దేవుడి స్వరాన్ని వినగలుగుతున్నావా? అర్థం కదా. ఇప్పుడు చనిపోయిన వాడిని లేపడం కష్టమా, అదే మనం లేపడం కష్టమా? మామూలుగా కష్టం కదా. మరి దేవుడు ఇంత స్పష్టంగా సజీవుల లెక్కలో మన నుంచి జీవాన్ని ఇచ్చి మన నలుజనం కాపాడుతూ, భద్రపరుస్తూ, మన జీవితం చేస్తున్న దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలు విన్న మనము ఆ విన్న దాని ప్రకారం జీవించగలుగుతున్నామా? హల్లెలూయా, హల్లెలూయా. మీకు అర్థమవుతుంది ఈ మాటలు? అర్థమైందా? హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా. చిన్న పాట పాడు. నన్ను ఎంతగానో ప్రేమించిన పాట పాడు. దేవుడు కృప కలిగిన దేవుడు. ఆయన చూపించిన కృప నువ్వు వ్యర్థం చేయొద్దు. ఒకసారి దేవుడి ప్రేమ ధ్యానం చేస్తాడు. వాడు మొదలుకుంటున్నాం. Thank you.
ఓ